సేవ్ ట్రీస్, సేవ్ మనీ అండ్ కీప్ స్మైల్. ఆ చక్కటి చిక్కటి చిరునవ్వు ఉండాలి మీ అందరిలో. నా పేరు డాక్టర్ జయరామ్ రెడ్డి, మాది అనంతపూర్ డిస్టిక్. నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఫ్యామిలీతో. నిన్ను చాలా తప్పులు చేశాము ఫైనాన్షియల్గా. సో మనం తప్పులు చేయకూడదు. పిల్లలతో మంచిగా ఉన్నాం ఫస్ట్ ఒక 5 years 6 years వరకు. తర్వాత ఇట్లానే సర్వీస్ చేద్దామని చెప్పేసి దాంట్లో మునిగిపోయినాం. ఫైనాన్షియల్గా కొద్దిగా నష్టపోయాం. సో భార్యను భర్త నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి. నమ్మాలి అంటే మన దగ్గర అన్నీ ఉండాలి. భార్య దగ్గర అన్నీ ఉండాలి, భర్త దగ్గర అన్నీ ఉండాలి. ఉంటేనే సఖ్యత. ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న కాలం ప్రకారం అందరూ మంచిగా ఉంటారండి. ఇద్దరు సఖ్యత లేదనుకోండి, మన పిల్లలు మన సఖ్యతగా ఉండలేరు కూడా. ఎందుకంటే మనమిద్దరే భార్యాభర్తలు అనేవాళ్ళే కొట్లాడుతూ ఉంటే, లేకపోతే చీటీ మాటికి ఏదో అనుకుంటూ ఉంటే వాళ్ళు ఉండలేరు. వాళ్ళు కూడా ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. అదే 6 నెలలు సహవాసం చేస్తే మనం వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్లు పిల్లలు కూడా మనకి కొంచెం మెట్టు ఎక్కుతారు. సో అట్లా మా పిల్లలు ఇప్పుడు మేము అంతా కలిసే ఉన్నాము. మా అబ్బాయి అమెజాన్లో జాబ్ చేస్తాడు, రెండో అబ్బాయి CA ఆర్టికల్షిప్ చేస్తున్నాడు. అంతా మంచిగానే ఉన్నాం. కానీ భార్య మాట వింటే కొంచెం ముందుకు పోతాం, లేకపోతే పక్కకు ఎక్కడో ఉంటాం మనం. సో ఇక్కడే మా మిసెస్ కూడా ఉంది, ఇద్దరు వచ్చాం. పెద్దల కథ ఇది పెద్ద కథ ఏంటి ఇప్పుడు. అక్కడ నుంచి రావాలంటే చాలా లాంగ్. కానీ ఫోన్ చేసి అడిగాను, 2 సార్లు 50 సంవత్సరాలు పైబడినవాడు. కానీ ఇట్లాంటివి సమాజంలో చాలా ఇట్లా సమావేశాలు పెద్దల కోసం జరపాలి. ఎందుకంటే వాళ్ళు ఆత్మ ఇంతైనా సాటిస్ఫై అయితే వాళ్ళ ఫ్యామిలీస్ తరతరాలు కూడా వాళ్ళు సాటిస్ఫై చేయగలరు. లేదంటే వాళ్ళ ఆత్మ శోభిస్తే వాళ్ళ తరాలు కూడా అట్లనే శోభించుకుంటూ పోతుంటాయి. ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతాల్లో ఉన్నాం మన ఇండియా. సో ఒకరికి ఒకరు భార్యాభర్తలు ఏదైనా పెద్ద తప్పులు జరిగినా ఒకరికి ఒకరు సఖ్యతగా ఉంటే మన పెద్దలను మనం మంచిగా చూసుకోగలుగుతాం. మన పిల్లలు కూడా మన మాట వినరు అని కాదు, మనం ఒకరి మాట ఒకరు భార్యాభర్తలు వింటూ ఉంటే పిల్లలు కూడా వాళ్ళు ఏదో ఉందని విందాము అనే ఒక కాన్సెప్ట్కి వస్తారు. సో మనమంతా ఈ పెద్ద కథలో భాగస్వాములమై మున్ముందుకు ఇలాంటి కథలు చెప్పుకొని, ఈ పెద్ద కథ అనే దాంట్లో మనం ఇంతైనా సర్వీస్ సహాయం ఏదైనా చేయగలిగితే మనం చాలా ఉన్నత స్థితికి వెళ్తాం. సో డాక్టర్ రఘు సహాయ గారు చాలా మంచి పని చేస్తున్నారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా మనం మళ్ళీ క్లాప్స్ కొడుతుంది. కమలాకర్ గారు సో వాళ్ళు ఇక్కడ ప్రమిసెస్ ఇచ్చారు. సో అది చాలా ఇక్కడ అందరూ ఎవరు ఎక్కడ ఏమి ఇవ్వలేరండి. మనకంత ఉన్నా కూడా మన దగ్గర కూడా ఉంటాయి. కానీ ఒక ప్లేస్ అంటూ ఇవ్వాలంటే వాళ్ళు కూడా చాలా పెద్ద హృదయం. సో వారికి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొన్నాం. మనం ఒకరికొకరు భార్యాభర్తలు కొట్లాటలు ఉంటాయండి. ఈ ప్రపంచంలో భార్యాభర్తలు కొట్లాడలేదు అనేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే తప్పు చేయని వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. అలానే భార్యాభర్తలు అన్నాక వాళ్ళ కోసం వాళ్ళు కొట్లాడరండి. ఎక్కడ భార్య కోసం భర్త కోసం భార్య కొట్లాడరు. పక్కవాడి కోసమో, పక్కింటి వాళ్ళ కోసమో, లేదా ఎదురింటి వాళ్ళ కోసమో, లేకపోతే మామ కోసమో, తమ్ముని కోసమో, అత్త కోసం, ఇట్లా చిన్న మాటకి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. సో అలాంటివి లేకుండా మనం ఈ కథల్లో మున్ముందుకు అందరి కథలు విని ముందుకు చెప్పుకుంటూ పోతూ ఉంటే మనం అంతా సఖ్యతగా, మన పిల్లలు కూడా భవిష్యత్ తరాలకి మార్గదర్శకులు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.